మహాకుంభమేళాలో తప్పిపోయిన నలుగురు జగిత్యాల జిల్లాకు చెందిన మహిళలు ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు 4 రోజుల క్రితం జగిత్యాల నుంచి 11 మంది మహిళలు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వెళుతుండగా నలుగురు మహిళలు తప్పిపోయారు. జగిత్యాల విద్యానగర్కు చెందిన నరసవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, బుచ్చవ్వ, సత్తవ్వ కనిపించకుండా పోయారు. మహాకుంభమేళాలో తప్పిపోయిన నలుగురు మహిళలు ఎట్టకేలకు స్వగ్రామానికి క్షేమంగా చేరుకున్నారు. బండికి ఇద్దరం పోతే ఒక 2 బండ్లో మేము వెనకాయను, వాళ్ళు ముందాయిరా మరి వెనకాయరు మాకు తెలియదు. ఇక వాళ్ళు మాకు వాళ్ళు కాదలే, మేము వాళ్ళకి కాదలే. తిరిగి ఆ రాత్రి ఏం చేసినాం, ఇక నెగడు కాదు అగ్గి నెగడు పెట్టుకున్నాం, ఆడిడ కూర్చున్నాం. వచ్చి ఒక ఆయనే నాకు కొద్దిగా బాగా వస్తుంది, నేను చూపిస్తారా అని వచ్చి ట్రైన్ ఎక్కించిండు. ట్రైన్ ఎక్కించిన వాళ్ళే ఆ ట్రైన్ ఇంకో వేరే కాడ దించింది. దించిన వాళ్ళు ఆడ నా దగ్గర 1200 ఉండే, నా దగ్గర 1200 ఉండే. ఆ 1200 పెట్టినాం, 1300 ఉండే. ఆయన 4 టికెట్ తీసుకున్నాం, వరంగల్ టికెట్ తీసుకున్నాం. ఆ ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ ఎక్కి వరంగల్కి వచ్చినాం కానీ నైట్ లో దించింది అది. అయితే నా ట్రైన్లు ఉన్నోళ్ళు ఇది స్టేషనేనా అని అడిగే వరకల్లా వాళ్ళు అన్నారు కదా, ఈ స్టేషన్ కాదమ్మా ఇంకో స్టేషన్ ఉన్నది అన్నారు. అనే వరకల్లా ఆడ దిగుతామని మేము కూర్చుండే వరకల్లా ఆ స్టేషన్ ఎత్తిపోయిందట. అరదలో దిగినాం. అరదలో దిగి ఆడ తెల్లారి దాకా ఆడనే ఉన్నాం. ఆ ట్రైన్ల కాడ ఉన్నాం. ఆయన దాటి పోయినాం, పోలీస్ స్టేషన్లకు పోయినాం, అడిగినాం. అడిగితే గిట్లా మరి మేము తప్పిపోయి వచ్చినాం, మా గిట్లా కుంభవేళ వచ్చినాం, మేము తప్పిపోయినాం సార్ అన్న వాళ్ళే వాళ్ళు దగ్గరికి తీసి ఇక్కడ అన్నం పెట్టి ఇచ్చారు. మాకు ఒక 2000 రూపాయలు ఇచ్చారు. మేము వరంగల్ దాకా చేరినామంటే మా ఏరియాలో మేము పడతాం అని అన్న వాళ్ళే ఆయనతో పాపం వాళ్ళు ఏం చేశారు, 2000 రూపాయలు ఇచ్చారు. 2000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళే అమ్మ మేము విజయవాడ నెల్లూరు పోవాలి, మేము విజయవాడ దాటాలి. ఆ మేము మా దాకా మీరు ఇక్కడ దాకా వస్తారు, మేము వచ్చేదాకా వస్తారు, మీరు వరంగల్ దాకా మేము చూపుతుంటాం, మీరు ఆడ దించుతాం మేము అన్నారు. ఆయన వరంగల్ కాడ ఆడ మమ్మల్ని అలా దించారు. దించి వరంగల్ వాళ్ళే అడివేయరు. ఇక మేము వరంగల్ కాడ దిగి ఆయన బస్ ఎక్కి వచ్చినాం. జైతాల పడ్డాం.